ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను ధ్యానించుకుందాం. తృప్తి కలిగి జీవించు. మానవుడు ఆశాజీవి, కానీ ఎంత ఆశ ఉన్నప్పటికీ కూడా తృప్తి అనేది లేకపోతే హృదయము చాలా వేదనకు గురవుతుంది. ఎందుకు అంటే మనం చూసేది, మన కళ్ళతో చూసేది మన హృదయంలోకి వెళ్ళి అది పొందుకునేంత వరకు కూడా, దాన్ని సాధించేంత వరకు కూడా మనసు చాలా వేదనకు గురవుతుంటుంది. సరే, నాకు ఇది చాలు అనేది మనం ఎప్పుడైతే పెట్టుకున్నామో తృప్తి అనేది హృదయానికి ఎంతో నెమ్మదిని కూడా ఇస్తుంది. అయితే కొందరి జీవితంలో చూసినట్లయితేనండి, తృప్తి అనేది అసలు ఉండనే ఉండదు, ఎక్కడ కనిపించదు. సంపాదించేవాడికి ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి అనుకుంటాడు. ఎదిగేవాడు ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి అనుకుంటాడు. దేవుడు వారికి మంచి లైఫ్ ఇచ్చినా సరే, మంచి ఉన్నత స్థితి ఇచ్చినప్పటికీ కూడా వారి నోట్లోంచి వచ్చేది ఏంటంటే ఇంకా 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 అనేదే ఉంటుంది. మనం ఎవరినైనా పిలిచి, బ్రదర్, సిస్టర్, మీ యొక్క ఉద్యోగము, మీ యొక్క వ్యాపారము ఎలా ఉందండి అని మనం అడిగితే వారు ఏం చెప్పాలి? ప్రభు కృపలో బాగానే ఉన్నాం బ్రదర్, ఎస్ చాలా బాగుంది మాకు అని చెప్పేవారు బహు తక్కువ మంది కనపడతారు. వారు ఇచ్చే ఆన్సర్స్ ఎలా ఉంటాయంటే, ఏదో ఉన్నాములండి, ఏదో సాగుతుంది అలా అని అసంతృప్తితోనే మాట్లాడతారు తప్ప తృప్తిగా వారి నోటి నుంచి ఎప్పుడు కూడా బాగున్నాము అనే మాట రాని రాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనం మనం చూస్తే, ఈ అసలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అంతా కూడా ఆయన జైల్లో ఉంటూ అక్కడున్న వారికి మీరు ప్రతి విషయంలో కూడా ఆనందములో, దుఃఖములో, సంతోషములో, లేమిలో, కలిమిలో ఒకేలాగా ఉండాలని పౌలు భక్తుడు వారందరినీ హెచ్చరిస్తూ రాసిన పత్రిక ఇది. అయితే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-12 అంటున్నాడు, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పట్లేదు. అంటే నాకు బాధ, కష్టము ఉన్నదని ఈ మాటలు మీకు చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. నాకు ఏ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితిని బట్టి నేను వెళ్ళిపోతాను. అది కలిమైనా, లేమైనా, దుఃఖమైన, కష్టమైన అంటున్నాడు. కిందకు వచ్చినట్లయితే, ఇంకా దీన స్థితిలో నెరుగుదును. ఏమీ లేని స్థితి నాకు తెలుసు. సంపన్న స్థితిలో నెరుగుదును. బాగా డబ్బున్న పరిస్థితి కూడా నాకు తెలుసు. ఆకలి అంటే ఏంటో తెలుసు. అలాగే కడుపు నిండిన వాడిగా ఉన్నవాడి యొక్క పరిస్థితి ఏంటో నాకు తెలుసు. ప్రతి విషయములను, అన్ని కార్యములోనూ కడుపు నిండి ఉండుటకును, అలాగే ఆకలి ఉండుటకును, అలాగే సమృద్ధి కలిగి ఉండుటను, లేమిలో ఉండుటను నేర్చుకొని ఉన్నానని పౌలు భక్తుడు ఎంతో చాలా క్లియర్గా, నేను ఎంతో తృప్తి కలిగి ఉన్నాను కాబట్టి ఈ మాటలను బట్టి మీరు కూడా తృప్తి కలిగి ఉండండి అని పౌలు భక్తుడు ఈరోజు మన అందరితో మాట్లాడుచున్నారు. తృప్తి కలిగి ఉండండి అని. డబ్బు సంపాదించేవారు ఇంకా సంపాదించాలనుకుంటారు, పలుకుబడి సంపాదించుకునేవారు ఇంకా సంపాదించుకుంటారు అనుకుంటారు తప్ప నాకు ఇది చాలు అనుకునేవారు బహు తక్కువ మంది ఉంటారు. ఆశపడటం తప్పులేదు, కానీ అత్యాశకు పోవద్దు. ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవించు. హృదయానికి ఎంతో నెమ్మదిని, ఆరోగ్యము కూడా. అది తృప్తి లేకపోతే అనారోగ్యానికి గురైపోతాం. ఎందుకంటే అది మనం పొందుకోలేమని హృదయంలో మనోవేదన కూడా కలుగుతుంది. ఎప్పుడు కూడా ఇతరులను చూసి మనం పోల్చుకోవద్దు. వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు అని ఎప్పుడు ఇతరులతో నువ్వెప్పుడు కూడా పోల్చుకోవద్దు. వారికి ఉన్నది నీకు ఉండకపోవచ్చు, నీకున్న ఆత్మీయస్థితి వారికి ఉండకపోవచ్చు. ఎవరిది వారిదే. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి ముఖ్యంగా చాలా మందిని మనం పరిశీలన చేస్తేనండి, డబ్బు విషయంలో ఆ డబ్బే కదా హోదాను, పలుకుబడిని, పరిస్థితులను, ఘనతలను తీసుకొచ్చేది. అది శాశ్వతం కాదనుకోండి, అయినా వాటి ద్వారా కదా మనం సొసైటీలో ఎక్కువగా మనం కనబడేది. డబ్బు మనిషిని ఏదైనా చేసే కెపాసిటీ ఆ డబ్బుకుంది. మనుషుల హృదయాలను ఏం చేస్తుందంటే అది టర్న్ చేసేస్తుంది, మార్చేస్తుంది, చేంజ్ చేసేస్తుంది. మంచివాడు కూడా
టెంప్ట్ అయిపోతాడు. దురాశ ఏమవుతుందంటే ఆశను పుట్టిస్తుంది. దురాశ ఆశను పుట్టిస్తుంది. కనుక ఇస్కరియోతు యోధా చూడండి, దురాశతో ఆయన గురించి తెలుసు, యేసుప్రభు వారి గురించి ఇస్కరియోతు యోధకు తెలుసు, ఈయన నీతిమంతుడు, దేవుని కుమారుడని. కానీ దురాశతో ఆశపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని అమ్మడానికి పూనుకున్నాడు. ఏమైనా అతడు తృప్తి కలిగి జీవించాడా వచ్చిన డబ్బుతో అంటే ఏమీ లేదు. సర్వనాశనం అయిపోయాడు. ఉరి పోసుకొని చనిపోయినట్లుగా మనం బైబిల్ లేఖనాల్లో చూస్తాం. అలాగే బైబిల్లో ఎలీషా యొక్క శిష్యుడైనటువంటి గెహాజీని మనం పరిశీలన చేస్తే, నయమాను దగ్గరికి వెళ్ళి తన గురువు గారు ఏమి వద్దు తీసుకెళ్ళిపోమని ఆ ఇచ్చిన గిఫ్ట్స్ను ఆయన తిరిగి పంపిస్తే వాటి మీద ఆశ కలిగి వెళ్ళి తెచ్చుకున్నాడు. ఏమైనా సుఖించాడా? ఏమీ సుఖించలేదు. సర్వము నయమాను విడిచిపెట్టినటువంటి కుష్టి వ్యాధిని తెచ్చుకున్నాడు కదా. ఎక్కడ తృప్తి చెందారు వీళ్ళు? ఎక్కడ తృప్తి చెందినట్లుగా మనం చూస్తాం. సామెతల గ్రంథంలోనండి 30వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే, జలగా చూడడానికి ఇంతే ఉంటుంది. దానికి 2 కూతుర్లు ఉన్నారట. ఒక దాని పేరు ఇమ్ము, మరొక దాని పేరు ఇమ్ము. ఈ యొక్క జలగా చూడడానికి చిన్నదైనప్పటికీ కూడా అది ఎప్పుడు కూడా ఇమ్ము ఇమ్ము అంట తప్ప చాలు చాలు అనేది దాని యొక్క భావనలో లేదు. ఎంత వ్యక్తినైనప్పుడు కూడా, ఎంత మనిషినైనప్పుడు కూడా, చిన్నదైనప్పుడు కూడా మనసులో ఉన్న పూర్తి రక్తాన్ని పీల్చేస్తుంది తప్ప నాకు ఇంకా చాలు అని తృప్తిగా ఎప్పుడు కూడా ఆ జలగా ఉండదు. అలా చాలామంది అలాగే ఇంకా పెట్టేయకూడదు, ఇంకా పెట్టాలంటారు తప్ప చాలండి, థ్యాంక్స్ అండి అని వారి హృదయంలో ఎప్పుడు రాదు. ఇవ్వు 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 అని పిలిచేవారే, అడిగేవాళ్ళే తప్ప ఇంకా చాలు బ్రదర్, ఇంకా చాలు మమ్మీ, చాలు డాడీ అని వాళ్ళు చాలా తక్కువ మందిని మనం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఒక యజమానుడు అటండి ఒక తోటలో కొన్ని చెట్లు వేశాడట. వేసి కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత బాగా పెంచుతున్నాడు ఆ చెట్లని. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ తోటలోకి వెళ్ళి చూసేసరికి అన్ని చెట్లు వాడిపోయి ఉన్నాయట. గేటు దగ్గర ఉన్నటువంటి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి మర్రి చెట్టుని అడిగాడట, ఎందుకు నువ్వు ఇలాగా వాడిపోయావు అని. నేను ఎంతో చక్కగా పోషిస్తున్నానే, ఎరువులు వేసి అన్ని వేసి పోషిస్తున్నానంటే ఆ మర్రి చెట్టు యజమానితో మాట్లాడుతుందంట. ఏమనంటే, నన్నెందుకు ఆ కొబ్బరి చెట్టులాగా నేను ఎందుకు లేకపోయాను? అది చూడు ఎంత నిటారుగా అది పొడవుగా ఎదుగుతుంది కదా, నాకు ఎందుకు దానిలాగా లేకపోయానని కుమిలిపోయి నేను ఎండిపోయానని మర్రి చెట్టు చెప్పిందంట. సరే కదా, నీ కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే కొబ్బరి చెట్టు కూడా ఎండిపోయిందంట. నువ్వెందుకు అలాగైపోయావు అని అడిగితే, నేనెందుకు ఆ ద్రాక్ష పాదులాగా లేకపోయాను, అది చూడు అలాగ స్ప్రెడ్ అయిపోతుంది, అందరినీ కలిసిపోతుంది, గుత్తులు గుత్తులుగా దాని నుంచి పళ్ళు వస్తున్నాయి, నేను ఎందుకు అలాగే ఇవ్వలేకపోతున్నానని నేను కుమిలిపోతున్నానని ద్రాక్ష చెట్టు అందంట. ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే ద్రాక్ష చెట్టు కూడా వాడిపోతుందంట. నువ్వెందుకు అలాగున్నావు అంటే ఆ ద్రాక్ష చెట్టు అందంట, ద్రాక్ష పాదు అందంట, నన్నెందుకు ఆ కొబ్బరి చెట్టులాగా చేయలేదు, నేను నిటారుగా లేకపోయానని అది కూడా మాట్లాడిందంట. మొత్తం ఆ తోటలో ఉన్న చెట్లకి ఏ చెట్టుకు కూడా సమాధానం లేదంట, సంతోషం లేదంట. కానీ ఒక చెట్టు మాత్రం చాలా హ్యాపీగా ఉందంట. ఏంటి ఆ చెట్టు అంటే సన్నజాజి చెట్టు. సన్నజాజి చెట్టు దగ్గరికి వచ్చి అంటున్నాడంట, పాదు దగ్గరికి వచ్చి అంటున్నాడట ఈ యొక్క యజమానుడు, నువ్వెందుకు అంత హుషారుగా ఉన్నావు, అన్ని చెట్లు మరి చాలా నీరసించిపోయి ఉన్నాయంటే ఆ సన్నజాజి అందంట, నాకు నేనగా చూపించుకోవటం నాకు ఇష్టం, అవి ఒకరితో ఒకటి పోల్చుకునేవి అలాగే అయిపోయాయి, నన్ను నేనగా ఇతరులకు కనపరుచుకుంటాను, నా వాసన ద్వారా అందరిని నేను ఆకట్టుకుంటానని సన్నజాజి నాకు నేనగా బ్రతకాలనుకుంటున్నానని చెప్పిందంట. నాకైతే ఇందులో చాలా తృప్తిగా ఉన్నానని సన్నజాజి చెప్పిందంట. చూసారా, ఈ చెట్లు బట్టి మనకి ఉదాహరణగా ఉపమాన రీతిగా మాట్లాడిన మాట ఇది. అవి మాట్లాడవు కానీ ఈ యొక్క వాక్యాన్ని బట్టి, ఒక మాటలను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దీనస్థితిలో ప్రభు నిన్ను గాని ఉంచితే ఆ దీనస్థితిని బట్టి ప్రభుని గణపరచు. ఒకవేళ సంపన్న స్థితిలో దేవుడిని ఉంచితే ఆ సంపన్న స్థితిని బట్టి నువ్వు ప్రభుకి కృతజ్ఞత స్తుతులు చెల్లించేవానిగా ఉండవు. ప్రభు తోటలో నిన్ను ఏ మొక్కగా ప్రభు నాటాడో అందును బట్టి దేవుని యొక్క ప్రణాళిక నెరవేరే వరకు నిన్ను నువ్వుగా తృప్తి కలిగి దేవుని మహిమపరచు. ప్రక్కవారిని చూసి ఎప్పుడు కూడా పోల్చుకొని దిగులు పడొద్దు. ప్రక్కవారిని చూసి పోల్చుకొని ఎప్పుడు కూడా నిరాశ చెందొద్దు. నీకున్న దాంట్లో తృప్తి కలిగి జీవించు. అది ఎంతో
ఆరోగ్యానికి చాలా మంచిది. పక్క వారిని చూసి ఎప్పుడైతే నువ్వు నాకు అది లేదు ఇది లేదు వారు బాగుంటున్నారని ఆషాబు భక్తుడు ఎలాగైతే మరి పక్క వారిని చూసి పోల్చుకున్నాడో తన ముందుకు వెళ్ళలేకపోయాడు, ప్రభువుని నిందించే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆసాబుతో దేవుడు మాట్లాడాడు. వారు కాలు చూడు ఎక్కడ ఉందో అంటే చూశాడు. ఆ కాలు ఎక్కడుందంట? జారుడు నేల మీద ఉందంట. వారు ఎప్పుడైనా జారిపోయి పడిపోవచ్చు, మళ్ళా లేవలేరు. కానీ నీ చెయ్యిని నేను పట్టుకుని ఉన్నాను, నువ్వు పడవు అని ఎప్పుడైతే ప్రభు చెప్పారో ఆసాబు ఎంతో హృదయంలో ఆనందించాడంట. నన్ను క్షమించు ప్రభువా, ఈ లోకంలో నువ్వు ఉండగా నాకు ఏది అక్కర్లేదని ఎంతో తృప్తి కలిగి ఉన్నాడు. ముందు తృప్తి లేదానికి అసంతృప్తితో ఏదేదో మాట్లాడేశాడు. మనం కూడా ఒక్కొక్కసారి అసంతృప్తి కలిగి మనం ఎంతో నిరసించిపోతాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఉన్న దాంట్లో నువ్వు హ్యాపీగా ఉండు, తృప్తి కలిగి ఉండు. దానిని బట్టి ప్రభు ఇచ్చిన దాన్ని బట్టి ప్రభుకు స్తుతులు చెల్లించు. నిన్ను దేవుడు ఇంకనూ ఆయన హెచ్చిస్తాడు. ఆయన ప్రతి దానిని చూసే దేవుడు, నీ యొక్క హృదయాన్ని చూసే దేవుడు కనుక తృప్తి కలిగి జీవించు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.